చూసారా, అసూయతో ఒకరి మీద మనము భయంకరమైన పరిస్థితి కల్పించి ఇతరులను మనం ప్రమాదం సృష్టించి వారిని హతము చేస్తే ఈ అసూయ పరులు తప్పించుకోలేరు. ఈ అసూయ పరులు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. దానియేలును సింహపు బోనులో వేసి చంపేయాలి అనుకున్నటువంటి ఆ దుర్మార్గులైనటువంటి అధిపతులకు చివరికి ఏమి జరిగింది? దానియేలును సింహపు బోనులో వేసినా కానీ సింహముల నోరును మూసివేసి దానియేలును రక్షించిన దేవుడు దానియేలును చంపాలని ప్రయత్నం చేసి పన్నాగము చేసి రాజును కూడా వారికి లోపరుచుకుని శాసనము చేశారో, ఆ వారందరూ సింహము బోనులో పడవేయబడినప్పుడు సింహములు పడక ముందు వారిని కొరికి నలిపి పారేసి. గమనించారా దేవుని బిడ్డలారా? దేవుని ప్రజలకు హాని చేయాలి ఎవరైనా కూడా తగిన శిక్ష అనుభవించక తప్పదు.